ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేసే మన ప్రభు యేసుక్రీస్తు శుభనామంలో సింఫనీ జీవస్వరాలు టీవీ ఆధ్యాత్మిక కార్యక్రమ వీక్షకులకు హృదయపూర్వక శుభములు తెలియజేస్తూ ఈ వారం కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. దేవుడు మనల్ని ప్రేమించి మన ఆయుష్కాలాన్ని పొడిగించి మరొకసారి టీవీ ద్వారా ఈ కార్యక్రమం ద్వారా మనమంతా కలుసుకోవడానికి, సహవాసం చేయడానికి, దేవుని నామాన్ని గానం చేయడానికి, దేవుని నుండి ఆశీర్వాదాలు పొందడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. సంగీతం సార్వత్రిక భాష, దేవుడిచ్చిన అద్భుతమైన సాధనం. దేవుని పిల్లలు సంతోషంతో దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతతో ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండగా దేవుడు సంతోషిస్తాడు. మన స్తుతుల మీద ఆయన ఆసీనుడై మనల్ని ఆశీర్వదిస్తాడు. అందుకే సంగీత ప్రధానంగా ఎంతో కాలంగా ఈ కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది దేవుని పిల్లలు మీలాగే ఈ కార్యక్రమం ద్వారా ఆత్మీయ క్షేమాన్ని, శారీరక నెమ్మదిని పొందుతున్నారు. దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించినట్లు బలిష్టమైన అనే చేతి క్రింద దీన మనస్కులై ఉండండి అని దేవుని గ్రంథం చెబుతూ ఉంది. ఒకరిని హెచ్చించడం, తగ్గించడం అనేది దేవుని చేతిలో మాత్రమే ఉంటుంది. దేవుని సహాయం లేకుండా మనం ఏదో చేయాలని, ఏదో సాధించాలని ప్రయత్నం చేస్తే తాత్కాలికంగా ఒకవేళ మనం సఫలీకృతమైనట్టు కనిపించినా కూడా దానివల్ల శాశ్వతమైన ప్రయోజనం ఉండదు. దేవుడు ఎప్పుడు మనల్ని హెచ్చిస్తాడో అంతవరకు ఓపిక పట్టి దేవుడు మనకు నిర్ణయించిన స్థలంలోనే, అది చిన్న పనైనా పెద్ద పనైనా, అది చేయడానికి మనం సంసిద్ధత వ్యక్తం చేసి మనకు అప్పగించబడిన పని విషయంలో మనం నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు ఆశీర్వదించి అంచెలంచెలుగా మనల్ని ఉన్నతమైన స్థితిలోకి తీసుకుని వెళ్తాడు. ఆయన వాగ్దానాలు నమ్మదగినవి. ఈ మాటను ఆధారం చేసుకొని రాసిన పాట, బలవంతుని చేతి క్రింద దీన మనస్సుతో తలవంచుము హెచ్చించును నిన్ను ఘనతతో, పెద్దవాడు కాలేవు సొంత తెలివితో, పక్కవాని పడగొట్టి దుష్టబుద్ధితో. కొంతమంది తాము పైకి ఎదగడానికి పక్కనున్న వారిని, పొరుగు వారిని కిందికి అణచడానికి ప్రయత్నం చేస్తారు. ఇతరులకు అన్యాయం చేసి వారిని నష్టపరిచి వారిని తొక్కుకుంటూ వారిని మెట్లుగా చేసుకుని పైకి వెళ్ళాలని ప్రయత్నం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దేవుని మాట ప్రకారం ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులే అంటే దేవుడు సరి అయిన రీతిలో, సరి అయిన సమయంలో మనల్ని హెచ్చిస్తాడు. బలవంతుని చేతి క్రింద దీన మనసుతో తలవంచుము హెచ్చించును నిన్ను ఘనతతో, పెద్దవాడు కాలేవు సొంత తెలివితో, పక్కవాని పడగొట్టి దుష్టబుద్ధితో. పెంచి గొప్ప చేసిన ప్రియమైన పిల్లలు తనను విడిచిపోయిన తండ్రికెంత వేదన. పెంచి గొప్ప చేసిన ప్రియమైన పిల్లలు తనను విడిచిపోయిన తండ్రికెంత వేదన. చెరుపు చేయువారికి శ్రమ రాకపోవునా, చెరుపు చేయువారికి శ్రమ రాకపోవునా, విశ్వాసఘాతుకం కీడుతేక మానునా, విశ్వాసఘాతుకం కీడుతేక మానునా. నాన్నగారు డాక్టర్ ఏడి శిఖామణి గారు వారి సేవానుభవంలో చాలా కొన్ని పాటలు మాత్రమే రాశారు. వాటిలో మరికొన్ని పాటలను
2 ఆల్బమ్స్గా రికార్డ్ చేయడం జరిగింది. మొదటిది నన్ను ప్రేమించిన యేసయ్య, రెండో ఆల్బమ్ నా జీవితాంతం. దానిలో నన్ను విడువని యేసయ్య, నిన్ను విడిచి ఉండనయ్య, కన్న తల్లి నన్ను మరిచినను ఎన్నడూ మరువనంటివయ్య, వందనం నీకే నా వందనం నీకే అనే ఈ అద్భుతమైన పాట ఈ సమయంలో మనం చూద్దాం. నన్ను విడువని యేసయ్యా, నిన్ను విడిచి ఉండనయ్యా. నన్ను విడువని యేసయ్యా, నిన్ను విడిచి ఉండనయ్యా. కన్న తల్లి నన్ను మరచినను ఎన్నడూ మరువనంటివయ్యా. కన్న తల్లి నన్ను మరచినను ఎన్నడూ మరువనంటివయ్యా. వందనం నీకే నా వందనం నీకే, వందనం నీకే నా వందనం నీకే. నన్ను విడువని యేసయ్యా, నిన్ను విడిచి ఉండనయ్యా. నా సొంత ఆశలతో నిన్ను విడిచి వెళ్ళి ఉంటిని, ఈ లోక స్నేహముతో నాశనము తెచ్చుకుంటిని. తప్పిన నన్ను వెదకుటకై నిత్య జీవము నిచ్చుటకై, తప్పిన నన్ను వెదకుటకై నిత్య జీవము నిచ్చుటకై నీవే దిగి వచ్చినావయ్యా, నీవే దిగి వచ్చినావయ్యా. వందనం నీకే నా వందనం నీకే, వందనం నీకే నా వందనం నీకే. నన్ను విడువని యేసయ్యా, నిన్ను విడిచి ఉండనయ్యా. మన దేవుడు మాట్లాడే దేవుడు, తన కొరకు కనిపెట్టే వారి విషయంలో కార్యము సఫలము చేసే దేవుడు. వినలేని వారి ముందు నిలబడి మనం ఎంతగా ఘోషించినా రోధించినా ఏం ప్రయోజనం? మొరవిని సహాయం చేయగలిగిన, మాట ఇచ్చి నెరవేర్చగలిగిన మారని ఆ దేవుని వైపు మనం చూస్తే మనకు ప్రయోజనం ఉంటుంది. ఆయన మాటలో జీవం ఉంటుంది, స్వస్థత ఉంటుంది, జ్ఞానం ఉంటుంది. కనుక ఆయన మనతో మాట్లాడితే మనకు ప్రయోజనం. మాట్లాడే దేవా నా యేసయ్యా అనే ఈ పాట నాగాను నీకోసం అనే ఆల్బంలో రికార్డ్ చేయబడింది. విందాం. మాట్లాడే దేవా నా యేసయ్యా, మాట్లాడే దేవా నా యేసయ్యా. మాట తప్పవు నీవు మారని వాడవయ్యా, మాట తప్పవు నీవు మారని వాడవయ్యా. మాట్లాడే దేవా నా యేసయ్యా, మాట్లాడే దేవా నా యేసయ్యా. నీ మాటలో జీవమున్నది, అది ఏ నన్నిలలో బ్రతికించుచున్నది. నీ మాటలో జీవమున్నది, అది ఏ నన్నిలలో బ్రతికించుచున్నది. మాటతోనే మృతుల లేపినావా, మరణముళ్ళు విరిచినవో దేవా.
మాటతోనే మృతుల లేపినావా, మరణముళ్ళు విరిచినవో దేవా. మాట్లాడే దేవా నా యేసయ్యా, మాట్లాడే దేవా నా యేసయ్యా. సింఫనీ ఆల్బమ్స్ ఇంతవరకు 99 విడుదలయ్యాయి. 100వ ఆల్బమ్ కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారు, మేము ప్రార్థన పూర్వకంగా సిద్ధపడుతున్నాం. ఈ దినాల్లో చాలామంది దేవుడు ఆశీర్వదించి వాడుకుంటున్న వారిని చూచి అసూయ పడేవాళ్ళు కొందరైతే, మరికొందరు వారిని అనుకరించి పైకి రావాలని, వారికి తలాంతు లేకపోయినా తలాంతులు ఉన్నట్లుగా ప్రజలను భ్రమింపజేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి వారికి దేవుడు ఒక ప్రత్యేకత ఇస్తాడు. ఎవరి ఒరిజినాలిటీని వారు ప్రదర్శిస్తే మాత్రమే నిజంగా దేవుని పని సరిగ్గా చేయగలం, దేవుని ఆశీర్వాదాలు పొందగలం, ప్రజలకు ప్రయోజనం కలిగించగలం. కానీ ఇంకొకరిని చూసి వారిలాగా మనం చేయాలని వారిని అనుకరించి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవాలని ప్రయత్నం చేస్తే ఒకవేళ తాత్కాలికంగా మనం సక్సెస్ అవ్వగలం, కానీ దానివల్ల ప్రయోజనం ఉండదు. చాలా చిత్రమైన విషయం ఏంటంటే, ఈ మధ్య కొంతమంది నన్ను అనుకరించి పాడాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవేళ నిజంగా దేవుడు వారికి అలాంటి గొంతు ఇస్తే అది వేరే విషయం, కానీ అనుకరించి పాడి పబ్బం గడుపుకోవాలని, పాపులర్ అవ్వాలని ప్రయత్నం చేస్తే దానివల్ల ప్రయోజనం ఉండదు. చిత్రంగా వారిని సభలకు పిలిచిన కొంతమంది కన్వీనర్లు వారిని జూనియర్ స్టీవెన్సన్ అని నా పేరుతో పరిచయం చేయడం, స్టీవెన్సన్ గారిలాగా పాడగలరు అని వారు ప్రకటించడం విడ్డూరంగా అనిపిస్తుంది. నన్ను అనుకరిస్తున్న వారిని నా పేరుతో పిలవడం, నాకులాగా పాడగలరని ప్రకటించడం ఎంత హాస్యాస్పదం. నన్ను అనుకరించేవాడు ఒకవేళ కొన్ని స్థలాల్లో నాలాగా పాడుతున్నట్టుగా ప్రజలకు భ్రమ కలిగించగలడేమో, కానీ నా వాయిస్లో ఉన్న మెలోడీని లేదా ఆ డెప్త్ని, ఆ పంచ్ని, ఆ ఎక్స్ప్రెషన్ని వాటిని అనుకరించడం సాధ్యం కాదు. మరికొంతమంది ఫేస్బుక్లో అలాంటి పోస్టులు పెడుతూ ఆ వాయిస్ మీద దేవుని అభిషేకం ఉందని ప్రకటన చేయడం మరీ విడ్డూరం. దాన్ని మిమిక్రీ, అనుకరణ అంటారు, కానీ అభిషేకం అనలేరు. కనుక ఎవరికి దేవుడిచ్చిన తలాంతులను వారి పేరుతోనే వారికి వారుగా వాడుకోవడం అనేది ఎప్పుడైనా ఆశీర్వాదకరం, కానీ అనుకరణ ద్వారా మనం ఎలాంటి ప్రయోజనాన్ని కలిగించలేం. అది అభివృద్ధికి దోహదం కాదు. నీవాడనే అనే ఆల్బంలో రికార్డ్ చేయబడిన చిన్నబుచ్చుకోకు అనే పాటలో చరణాల్లో చాలా అద్భుతమైన ప్రాసతో పాటుగా కొన్ని పదాలు చక్కగా అమరాయి. మొదటి చరణంలో, నీకు లేని వాటి గురించి చింతిస్తూ దేవునిపై సణిగేవు, లెక్కలేని దీవెనలు అనుభవిస్తూ కృతజ్ఞత చూపలేవు, ఇతరులతో పోల్చి చూసుకోకుండా, గొప్పకు పోయి దుఃఖపడకుండా. రెండో చరణంలో, ఎదుగుతున్న వారి గురించి ఆలోచిస్తూ సమయాన్ని గడిపేవు, కృషి లేకుండా ఫలితం అభిలషిస్తూ అడ్డదారి వెదికేవు. దశాబ్దాల పాటు సంగీతాన్ని సాధన చేసి దానిలోని మెళకువలు తెలుసుకొని అనుభవాన్ని సంపాదించుకొని ఎప్పటికప్పుడు తలాంతిని అభివృద్ధి చేసుకొని నైపుణ్యంతో పనిచేస్తున్న వారిని చూసి ఏమీ కృషి చేయకుండానే కేవలం వాళ్ళని అనుకరించి అలాంటి ఫలితాన్ని సాధించాలనుకోవడం ఎంత అవివేకం. తొందరపడి కీడు తెచ్చుకోకుండా, దేవుని చిత్తం పాడు చేయకుండా. మూడో చరణంలో, దేవునిచే వాడబడే వారిని చూస్తూ అసూయతో రగిలేవు, నీతి కాని తలాంతును అనుకరిస్తూ నిరాశతో మిగిలేవు. సహోదరుని దారి కడ్డు రాకుండా పడద్రోసే ప్రయత్నాలు చేయకుండా సంతృప్తితో నీవు జీవించుమా, తగిన సమయముకే కనిపెట్టుమా. బలిష్టమైన ఆయన చేతి క్రింద దీన మనస్కులమైందాం. ఆయన హెచ్చించినప్పుడు అద్భుత రీతిలో మనం హెచ్చింపబడి అనేకులకు ఆశీర్వాదకరంగా మారదాం. చిన్నబుచ్చుకోకు ఓ నేస్తమా, నీ ఉన్న స్థితిని బట్టి కృంగిపోకుమా. చిన్నబుచ్చుకోకు ఓ నేస్తమా, నీ ఉన్న స్థితిని బట్టి కృంగిపోకుమా. కారణం లేకుండా దేవుడు నిన్నక్కడ ఉంచలేదు గమనించుమా. కారణం లేకుండా దేవుడు నిన్నక్కడ ఉంచలేదు గమనించుమా. సంతృప్తితో నీవు జీవించుమా, తగిన సమయముకై కనిపెట్టుమా. సంతృప్తితో నీవు జీవించుమా, తగిన సమయముకై కనిపెట్టుమా. చిన్నబుచ్చుకోకు ఓ నేస్తమా, నీ ఉన్న స్థితిని బట్టి కృంగిపోకుమా.
నీకు లేని వాటి గూర్చి చింతిస్తూ దేవునిపై సణిగేవు. లెక్కలేని దీవెనలు అనుభవిస్తూ కృతజ్ఞత చూపలేవు. నీకు లేని వాటి గూర్చి చింతిస్తూ దేవునిపై సణిగేవు. లెక్కలేని దీవెనలు అనుభవిస్తూ కృతజ్ఞత చూపలేవు. ఇతరులతో పోల్చి చూసుకోకుండా గొప్పకు పోయి దుఃఖపడకుండా సంతృప్తితో నీవు జీవించుమా, తగిన సమయముకై కనిపెట్టుమా. సంతృప్తితో నీవు జీవించుమా, తగిన సమయముకై కనిపెట్టుమా. చిన్నబుచ్చుకోకు ఓ నేస్తమా, నీ ఉన్న స్థితిని బట్టి కృంగిపోకుమా. ఏ ఒక్కరోజు ఖాళీ లేకుండా ప్రతిరోజు కూడా ఏదో స్థలంలో పరిచర్య చేసే అవసరత, బాధ్యత దేవుడిచ్చాడు. ఈ భయంకరమైన వేడిని తట్టుకుంటూ ప్రయాణాలు చేస్తూ గంటలు గంటలు పరిచర్య చేయడానికి దేవుడు మాత్రమే శక్తిస్తూ మమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు. మీరు కూడా మీ ప్రార్థనా సహాయాన్ని అందిస్తున్నందుకు మీకు వందనాలు. ఈ టీవీ కార్యక్రమం ద్వారా మా షెడ్యూల్ చూస్తున్న మీరు, మీకు దగ్గరగా ఉన్న ప్రాంతాలకు మీరు వచ్చి పరిచర్యలో పాల్గొని మీరు ఆశీర్వదించబడండి. మరి గతంలో జరిగిన మీటింగ్లన్నీ చాలా అద్భుతంగా జరిగాయి. అనేక స్థలాల్లో దేవుడు నిలబెట్టి వాడుకుంటూ ఉన్నాడు. ప్రజలు ఈ సంగీతానికి పరవశిస్తూ వారు కూడా కలిసి పాడుతూ దేవుని ఆరాధిస్తూ గొప్ప ధైర్యాన్ని, ఉజ్జీవాన్ని, ఆత్మీయ క్షేమాన్ని పొందుకుంటూ ఉన్నారు. ఈ ముందున్న కార్యక్రమాలు కూడా మీరు చూడండి. మీకు అనువైన స్థలాల్లోకి మీరు వచ్చి మీరు హాజరై దేవుని సన్నిధిలో ఉన్న సంపూర్ణమైన సంతోషాన్ని మీరు అనుభవించండి. నేనెల్లప్పుడు యెహోవా నిన్ను సన్నుతించెదను. నేనెల్లప్పుడు యెహోవా నిన్ను సన్నుతించెదను. నిత్యము నీ కీర్తి నా నోట నుండును. నిత్యము నీ కీర్తి నా నోట నుండును. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా. చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా. చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా. నేనెల్లప్పుడు యెహోవా నిన్ను సన్నుతించెదను. ఈ 100వ ఆల్బమ్ సందర్భంగా రాష్ట్ర స్థాయి పాటల పోటీలు మేము నిర్వహిస్తున్నాం. కడప జిల్లా స్థాయి పాటల పోటీలు కడపలో మేము ప్లాన్ చేసాం. దాని వివరాలు మీకు తెలియజేయబడుతున్నాయి. కనుక అక్కడ పరిసర ప్రాంత ప్రజలు, ఒకవేళ మీరు ఏ జిల్లాకు సంబంధించిన వారైనా మీకు అనుకూలత ఉంటే కడపలో ఈ పాటల పోటీల్లో మీరు పాల్గొనవచ్చు. ప్రత్యేకంగా ఈ సింఫనీ సంగీత పండుగలను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మిగతా సభలకు భిన్నంగా జరిగే ఈ కార్యక్రమం అంటే ఎక్కువ భాగం సంగీతం ద్వారా మాత్రమే స్వార్థ ప్రకటన జరిగించడం, దేవుని పిల్లలను, సంఘాలను ఉజ్జీవింపజేయడం, పురికొల్పడం, ధైర్యపరచడం ఈ సంగీత పండుగల యొక్క ముఖ్య ఉద్దేశం అని మీకు తెలుసు. కనుక మంచి అవకాశాన్ని మీరు వినియోగించుకోండి. మీ స్నేహితులకు, బంధువులకు తెలియచేసి అందరూ సమయానికి ఆ స్థలానికి చేరుకొని సంపూర్ణంగా ఈ పరిచర్యల్లో పాల్గొని సమృద్ధి అనే దేవుని ఆశీర్వాదాలు పొందాలని మీకు తెలియచేస్తున్నాను. కానీ దేవుని సన్నిధిలో దొరికే సంతోషం కంటే మించిన సంతోషం మనకు లోకంలో ఎక్కడ దొరకదు. కనుక దేవుని సన్నిధిని ఒక ప్రత్యేకమైన రీతిలో సంగీతం ద్వారా మనం అనుభవించడానికి ఎందుకు ఈ సమయాన్ని, మీ సమయాన్ని కేటాయించకూడదు? ప్రార్థనా టీవీ వారి ఆధ్వర్యంలో సింఫనీ సువార్త సంగీత సాయంత్రం, ఏఆర్ స్టీవెన్సన్ లైవ్
మార్చి 18వ తేదీ శనివారం సాయంత్రం 5 గంటలకు. స్థలం వైఎస్ఆర్ ఆడిటోరియం, కడప. ఆత్మీయ క్షేమాన్ని కలిగించే వాక్యాధార గీతాలు, ఆహ్లాదకరమైన సంగీతం, ప్రోత్సాహపరిచే సందేశాలు, ఉత్తేజమిచ్చే సహవాసం. రండి, క్రైస్తవ సంగీతంలోని శక్తిని అందుకుందాం. ఏకంగా కూడి పాడి స్తుతి ఆరాధన ద్వారా దేవుని నుండి అద్భుతాలు పొందుకుందాం. డాక్టర్ ఏఆర్ స్టీవెన్సన్ గారి నడిపింపులో సంగీత గానంలో ఆద్యంతం ఆసక్తిదాయకంగా ఆశీర్వాదకరంగా జరిగే ఈ కార్యక్రమానికి మీ బంధు మిత్రులతో కలిసి రండి. సమయానికి రండి, ముగింపు వరకు ఉండడానికి సిద్ధపడి రండి. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం, నిత్య సుఖాలు మీ కొరకు ఎదురు చూస్తున్నాయి. డోంట్ మిస్. రెండవ దినవృత్తాంతాలు 20వ అధ్యాయంలో యెహోషాపాతు అనే రాజు మీదకి శత్రు సైన్యాలు ఒకేసారి కట్టకట్టుకొని వచ్చినప్పుడు ఆయన దేవుని సన్నిధిలో నిలబడి చేసిన ప్రార్థన నాకు ఎంతో ఇష్టమైన ప్రార్థన. దాంట్లో 3 చాలా శ్రేష్టమైన అంశాలు మనకు కనబడతాయి. తన శత్రువులు గూర్చి దేవునికి విజ్ఞాపన చేస్తూ, ఒకప్పుడు మా ద్వారా సహాయం పొందిన వారు మాకు అపకారం చేయడానికి మా మీదకి వస్తున్నారు, వాళ్ళకి న్యాయం తీర్చవా అని అడుగుతూనే, యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలదు, ఏం చేయడానికి మాకు తోచదు, నీవే మాకు దిక్కు అనే 3 మాటల ప్రార్థన దేవుని నుండి వెంటనే వారికి జవాబును తెచ్చిపెట్టింది. ఆ ప్రార్థననే పల్లవిగా రాసిన పాట యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు. నీ ఆవరణంలో అనే ఆల్బంలో రికార్డ్ చేసిన పాట సమయంలో చూద్దాం. యుద్ధము చేయుటకు మా శక్తి చాలదు, యుద్ధము చేయుటకు మా శక్తి చాలదు, ఏమి చేయవలనో మాకసలు తోచదు, ఏమి చేయవలనో మాకసలు తోచదు, మాకు దిక్కు నీవే దేవా, మాకు దిక్కు నీవే దేవా, యుద్ధము చేయుటకు మా శక్తి చాలదు. అనుకూలించక పరిస్థితులన్నీ ఎదురు తిరుగుతుంటే, అనుమానముతో హృదయములోన దిగులు కలుగుతుంటే, అనుకూలించక పరిస్థితులన్నీ ఎదురు తిరుగుతుంటే, అనుమానముతో హృదయములోన దిగులు కలుగుతుంటే, మా కన్నులు నీపైనే, మా కన్నులు నీపైనే, యుద్ధము చేయుటకు మా శక్తి చాలదు. యేసు ప్రభువారి శిలువ శ్రమలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు దానిలో ఆయన ప్రేమ, ఆయన త్యాగం, ఆయన తగ్గింపు మనకు కనబడుతుంది. ఈ సింఫనీ ఆల్బమ్స్లో చాలా శిలువ ధ్యాన గీతాలు రికార్డ్ చేయబడ్డాయి. నాకు వ్యక్తిగతంగా బాగా నచ్చిన పాట ఈ పాట ఈ సమయంలో చూద్దాం. గెత్సెమనే తోటలో క్రీస్తేసు వేదన, మానవాళి విడుదల కొరకైన ప్రార్థన. గెత్సెమనే తోటలో క్రీస్తేసు వేదన, మానవాళి విడుదల కొరకైన ప్రార్థన. నీ కోసమే నా కోసమే ఆ మరణ పాత్రమన పాప ఫలితమే,
నీ కోసమే నా కోసమే ఆ మరణ పాత్ర మన పాప ఫలితమే. ఘోరమైన శ్రమలెన్నో పొందాలని, కలువరి వరకు సిలువ మోయాలని, ఘోరమైన శ్రమలెన్నో పొందాలని, కలువరి వరకు సిలువ మోయాలని, ఎరిగియుండి ఆ పాత్రను స్వీకరించెను, తన తండ్రి చిత్తమునకు తల వంచెను. ఎరిగియుండి ఆ పాత్రను స్వీకరించెను, తన తండ్రి చిత్తమునకు తల వంచెను. నీ కోసమే నా కోసమే ఆ మరణ పాత్ర మన పాప ఫలితమే. నీ కోసమే నా కోసమే ఆ మరణ పాత్ర మన పాప ఫలితమే. మహోన్నతుడా, నీ పాదాలకు వందనాలు. ఈ వారం కార్యక్రమాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మేము తొందరపడకుండా, ఇతరులను చూచి అసూయపడి సొంత ప్రయత్నాలు చేయకుండా, నీ బలిష్టమైన చేతి క్రింద మేము లోబడి ఉండి, నీవు పెట్టిన స్థలంలోనే నీవు అప్పగించిన బాధ్యతను నమ్మకంగా నిర్వర్తించే కృప మా అందరికి దయచేయండి. నన్ను మా ప్రియ వీక్షకులందరినీ మీరు అట్టి కృపతో దీవించండి, ఆశీర్వదించండి. నన్ను ఎవ్వరు కూడా వారున్న పరిస్థితిని బట్టి కృంగిపోకుండా సహాయం చేయండి. ఇబ్బందులు, నిరాశలు, చిక్కుల్లో, సమస్యల్లో, దురాత్మల వలన వేదనల్లో, అనారోగ్యాల్లో ఉన్నవారిని దయచేసి మీరు కరుణించండి. అందరికీ సరిపోయిన దేవుడవు నీవు, అందరికీ ఉపకారివి నీవు. నీ పిల్లల ప్రత్యేకమైన శ్రద్ధ, బాధ్యత కలిగిన దేవుడవు నాయన. మనుషులుగా మేమే మా పిల్లల పట్ల ఎంతో శ్రద్ధ, ప్రేమ చూపిస్తున్నప్పుడు పరలోక తండ్రివి నీవు మరింత శ్రేష్టమైన కృప, ప్రేమ మా మీద చూపిస్తావు. కనుక ఎవరైతే ఈ టీవీ కార్యక్రమాన్ని చూస్తూ నాయన ప్రార్థన అవసరత కొరకు వారి హృదయాల్లో ఆశ కలిగి ఉన్నారు, వారిని మీరు దీవించండి, వారి ఆశలు మీరు నెరవేర్చండి, వారి ఆశయాలను అందుకునే కృప ఇవ్వండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామములో వినయముతో బ్రతిమాలి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. నిత్య జీవపు ఊటలు కలిగిన యేసయ్య మాటలు, సత్యదేవుని బాటలు దాగిన దీవెన మూటలు, జీవస్వరాలు